మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విశ్వంబర'. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి ఇప్పటి వరకు కనిపించినటువంటి పాత్రలో ప్రేక్షకులని అలరించబోతున్నాడు. ప్రస్తుతం మూవీ షూటింగ్ షెడ్యూల్ ఎలాంటి సమస్యలు లేకుండా చక్కటి ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి పాత్రకి ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 5గురు చెల్లెళ్ళు ఉండబోతున్నారు. కాగా ఆ చెల్లెళ్లకు జోడీలను వెతకడంలో ప్రస్తుతం చిత్ర బృందం కింద మింద పడుతోంది. త్రిష హీరోయిన్‌గా ఓకే అయినప్పటికీ ఈషా చావ్లా, సురభి, ఆషికా రంగనాథులు ఈ సినిమాలో చిరు చెల్లెళ్ళ పాత్రల్లో కనిపిస్తారు అనే టాక్ వినిపిస్తోంది. ఇక వారితో పాటు మీనాక్షి చౌదరి కూడా సినిమాలో ఉన్నారు. మరి వాళ్ళు చిరు సరసన హీరోయిన్స్ గా కనిపిస్తారా లేక చెల్లెళ్ళగా కనిపిస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంబర'. సింపుల్ గా చెప్పాలంటే జగదేక వీరుడు అతిలోక సుందరి తరహా కథ. అలాంటి కథల్లో మాయలు మంత్రాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇక పాజిటివ్ శక్తికి నెగిటివ్ ఎనర్జీకి మధ్య జరిగే పోరు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందులో మాంత్రికుడి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఇక మహాద్రష్ట అప్పట్లో ఆ పాత్రలో అమరీష్ పురి నటించారు. అప్పుడు అలాంటి పాత్రే విశ్వంబరలోనూ ఉంది. ఇక ఆ పాత్రను ఈ సినిమాలో రావు రమేష్ పోషిస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ క్యారెక్టర్ అంటే మెడలో పుర్రెల దండ వేసుకొని తిరిగే ఓల్డేజ్ మాంత్రికుడు కాదు. కాస్త మోడర్న్ గా ఉంటాడని సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆ పాత్రధారి ఓ శాపం వల్ల నేల మీద కాలు పెట్టలేడు. గాల్లోనే తిరిగేస్తుంటాడు. దర్శకుడు ఆ పాత్రను అలా వెరైటీగా డిజైన్ చేశారట. ఈ కథలో సంఘర్షణ అనేది ఆ పాత్ర వల్లే వస్తుందని, మలుపు తిప్పే పాత్ర కూడా అదేనని చిత్ర బృందం నుంచి సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న చిత్రం ఇది. స్టార్ క్యాస్ట్ కూడా పెద్దదే. త్రిష, మీనాక్షి చౌదరి కథానాయకులు కాగా నటిస్తున్నారు. ఇక ఈషా చావ్లా, సురభి, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని కోకాపేట్లో వేసిన ఒక సెట్లో పెళ్లి పాటను తెరకెక్కిస్తున్నారు.